తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? వానాకాలం సీజన్ పూర్తి కావచ్చింది. అయినా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి అన్నదాతలు, పంటల సాగులో పెట్టుబడి సాయం కోసం అన్నదాతల ఎదురుచూపులు. ఖరీఫ్ సీజన్ కరిగిపోయింది. రబీ సీజన్కైనా కరుణిస్తుందా? ఆశలన్నీ ప్రభుత్వంపైనే. రాష్ట్రంలో రైతు బంధు పథకం బంద్ అయిపోయింది. రైతు భరోసా కోసం వ్యవసాయ రంగంలో కొత్త రాగాలు వినిపిస్తున్నాయి. అసలే కొత్త ప్రభుత్వం 10 ఏళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆయనకు కూడా ముఖ్యమంత్రిగా పాలనలో ఇదే తొలి అనుభవం. గత బీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒకవైపు ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు పంటల రుణ మాఫీ కోసం ఒత్తిళ్లు. ఇవన్నీ ఇబ్బందుల్లోనూ రేవంత్ రెడ్డి సర్కార్ పంట రుణాల మాఫీలో తల తాకట్టు పెట్టైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పట్టుదలతో ముందుకు సాగిపోతుంది. ఇప్పటికే 3 విడతలుగా 2 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేసింది. రైతుల బ్యాంకు ఖాతాలకు పంట రుణాల మాఫీ కింద 17,933 కోట్ల రూపాయలు జమ చేసింది. 2 లక్షల రూపాయల పైనున్నటువంటి రుణాలకు కూడా మాఫీ చేసేందుకు నిధుల కోసం కసరత్తులు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదిలా నడుస్తుండగానే రాష్ట్రంలో పంటల సాగు కోసం పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకం కింద అందించాల్సినటువంటి నిధులు ఎప్పుడు ఇస్తారని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేసి మరింత మెరుగైన రీతిలో పారదర్శకంగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చి పంట సహాయం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొండలు గుట్టలకు, రాళ్లకు, రప్పలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు పథకం కింద కళ్ళు మూసుకొని నిధులు మంజూరు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా రైతు బంధు పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఆ స్థానంలో రైతు భరోసా పథకం అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఎకరానికి ఏటా 15,000 రూపాయల పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తామని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్. గత రబీలోనే గండికొట్టి రైతు బంధు పథకం గత రబీ సీజన్లోనే రైతు బంధు పథకం కొడిగట్టింది. ఎన్నికల కోడ్తో ఈ పథకం పలుమార్లు వాయిదాలు పడి ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పూర్తిగా ఆగిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి రైతు బంధు పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఎకరానికి 8,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం కింద 2 విడతలుగా 8,000 రూపాయలను అందించింది మొదట్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఆ తర్వాత మరో 2,000 పెంచి మొత్తం 10,000 రూపాయల రైతు బంధు కింద అందజేస్తూ వచ్చింది. అప్పటి వరకు రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి సీజన్లో ఇస్తున్నటువంటి విత్తనాల సబ్సిడీలను పూర్తిగా రద్దు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా పంటల సాగులో యాంత్రీకరణ సబ్సిడీలను కూడా నిలిపివేయడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీలకు మంగళం పాడింది. పిడుగుకు పిండానికి ఒకటే మంత్రం అన్న రీతిలో ప్రభుత్వం ద్వారా సబ్సిడీల కింద ఇప్పటి వరకు అందుతున్నటువంటి నిధులను నిలిపివేసి అన్నీ కలిపి రైతు బంధు రూపంలోకి మార్చి ఈ పథకాన్ని అమలు చేస్తూ వచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. గత ఏడాది రబీ సీజన్లో 70 లక్షల మంది రైతుల ఖాతాలకు 7,700 కోట్ల రూపాయలు జమ చేసింది. ఇక అంతటితో రైతు బంధు పథకం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం చిత్రపటం నుంచి కనుమరుగైపోయింది. రైతు భరోసా పథకం ఈ రబీ సీజన్కైనా సాధ్యమయ్యేనా? రాష్ట్రంలో రైతు భరోసా పథకం ఈ రబీ సీజన్ నుంచైనా అమలు చేసేందుకు అనుకూలిస్తుందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. పంట రుణాల మాఫీ నుంచి విజయవంతంగా బయటపడగలిగితే చాలన్న రీతిలో ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తుంది. మరోవైపు
రైతులు ఈ రబీ సీజన్ నుంచి అయినా రైతు భరోసా పథకం అమలు చేస్తారా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పథకం అమలును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం కాస్త ఊపిరి సల్పేంత ఆర్థిక వెసులుబాటు కలిగిన ఇక రైతు భరోసా పథకం అమలు చేసి తీరాల్సిందే అన్నంత పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులు వాటి అమలును సమన్వయం చేసుకుంటూ వస్తున్నటువంటి ముఖ్యమంత్రి కొత్తగా ఈ రబీ సీజన్ నుంచి ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సన్న రకాల ధాన్యం సాగును ప్రోత్సహిస్తూ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ప్రకటించారు. రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు పౌర సరఫరాల శాఖ ప్రణాళిక సిద్ధం చేసిందని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇందులో 40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సన్న రకం ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లించనుంది. ప్రభుత్వ ఖజానా పైన వ్యవసాయ రంగం ఖాతాలనే ఇందుకోసం బోనస్ కింద 2000 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. సెప్టెంబర్ తొలి వారంలో కురిసినటువంటి అతి భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 79,574 ఎకరాల్లో ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. వర్షాల వల్ల పంటలు నష్టపోయిన 79,216 మంది రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు నెల రోజుల్లోనే పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నిధులు రైతుల ఖాతాలకు జమ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఇవన్నీ ఆర్థిక ఒత్తిళ్లను భరిస్తూనే రైతు భరోసా పథకం అమలుకు విధి విధానాలపై కసరత్తులు జరుగుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వనరుల సమీకరణ సాధ్యపడితే ఈ రబీ నుంచే రైతులకు పంటల సాగు పెట్టుబడి సాయం కూడా అందే అవకాశాలు సాకారమవుతాయని ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క రైతు భరోసాపై హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా రైతన్నల అకౌంట్లలో జమ చేయాలని రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.